ఖచ్చితంగా 24 సంవత్సరాలు దేశాన్ని పరిపాలించినటువంటి సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ శకం ఇక ముగిసినట్టే. 2000 సంవత్సరం నుంచి దేశాన్ని పరిపాలించిన ఆయన దేశాన్ని వదిలి పారిపోయాడు అన్నటువంటిదే ఇప్పుడు వినబడుతున్నది. 1971 ఆయన తండ్రి హఫెజ్ అల్ అసాద్ పాలనతో కలిపి దాదాపు 6 దశాబ్దాలు ఈ అసదుల కుటుంబమే పరిపాలించింది. వాళ్ళ పాలనకి ఇప్పుడు తెరపడిందని చెప్పచ్చు. అరబ్ దాదాపుగా 2011లో తిరుగుబాటు ప్రారంభమైనటువంటి సందర్భంలో కూడా కాపాడుకొచ్చుకున్నాడు. తుర్కీయే, ఇరాను, అమెరికా, సౌదీ అరేబియా, ఖతార్, హెజ్బుల్లాలు రంగప్రవేశం చేసినాయి. ఇప్పుడు టోటల్గా ఘర్షణలు మరింత ముదిరిపోయినాయి. 2015లో తిరుగుబాటుదారుల దూకుడుతో అసద్ అధికారం కోల్పోయి అంచుల వరకు వచ్చిన సందర్భంలో ఆయన షియా వర్గమైన అల్లవీట్ వర్గానికి చెందినవాడు కావడం అక్కడ ప్రధానమైనటువంటి గొడవ. వీళ్ళ జనాభా దేశంలో కేవలం 12%. దేశంలోని మధ్యధరా తీర ప్రాంతమైనటువంటి టార్టస్, లకాటియా ప్రాంతాల్లో వీళ్ళదే మెజార్టీ. మిగతాదంతా కూడా సున్నీలు మెజార్టీ వర్గం. దేశం అంతా కూడా వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. బషర్ షియా వర్గం కావడంతో ఇరాన్ రంగంలోకి దిగడంతో పాటు లెబనాన్కి చెందినటువంటి హెజ్బుల్లాను కూడా రంగంలోకి దించింది. మధ్యధరా తీర ప్రాంతంలో రష్యాకు చెందిన అతిపెద్ద నౌకాదళ కేంద్రం ఉంది. బషర్ అభ్యర్థన మేరకు రష్యన్ వాయుసేన రంగంలోకి దిగి తిరుగుబాటుదల కేంద్రం మీద దాడులు చేయడంతో వాళ్ళు కాస్త వెనక్కి దగ్గర. ఇరాక్తో సరిహద్దు ప్రాంతమైన అల్ రకాలో ఐసిస్ ఉగ్రవాదులు పాగా వేయడంతో అది ఐసిస్ కోటగా వెళ్ళిపోయింది. ఆ తర్వాత వీళ్ళ దారుణాల మీద స్పందించిన అమెరికా కుర్దు, యాజ్దీ దళాల దాడులు చేయడంతో ఐసిస్ తుడిచిపెట్టుకుపోయింది. ఇక పలు చోట్ల వేర్పాటువాదులు బలం పుంజుకోవడంతో సిరియా దేశంగా ఉన్నప్పటికీ కూడా కేవలం 60% భూభాగం మీదనే ఇంతకాలం ఆయన పరిపాలన సాగింది. వాస్తవానికి బషర్కి రాజకీయాల మీద అయితే ఆసక్తి లేదు. ఆయన పెద్దన్న బషీర్ రాజకీయ అరసుడిగా కొనసాగుతారని ప్రచారం జరిగింది. అయితే 1994లో బషీర్ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం, దీంతో లండన్లో డాక్టర్గా ఉంటున్నటువంటి బషర్ దేశానికి తిరిగి రావడం, 2000 సంవత్సరం అధ్యక్షుడు తండ్రి హఫెజ్ అల్ అసద్ కనుమూయడంతో బషర్ని తదుపరి అధ్యక్షుడిగా ప్రకటించారు. సిరియా చట్టాల ప్రకారం అధ్యక్షుడిగా ఎన్నిక కావాలంటే 40 ఏళ్ళు ఉండాలి. బషర్కి అప్పటికే 34 ఏళ్ళే. దీంతో ఆయన కోసం ప్రత్యేకంగా చట్టాన్ని కూడా సడలించి మరీ పెట్టి వచ్చారు. అయితే బషర్ ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక విధానాలు దేశానికి నష్టంగా పరిణమించడం, ద్రవ్యోల్బణం పెరిగిపోవడం, ప్రజాస్వామ్యం కోసం 2011లో పెద్ద ఎత్తున ఉద్యమాలు బయలుదేరడం, వీటి కోసం అని చెప్పి బషర్ నాయకత్వంలోని అనేక మంది పెద్దలు ఇనుప పాదంతో అణచివేసేందుకు ప్రయత్నించారు. దీంతో ఎక్కడికక్కడ గొడవలు, బాంబు దాడులు, కాల్పులు రోజువారీ కార్యకలాపాలకు మారినాయి. సొంత దేశ ప్రజల మీదనే రసాయన దాడులు, సిలిండర్ దాడులు చేసిన అపకీర్తి కూడా అసద్కు ఉంది. అయితే ఇప్పుడు సిరియా పునర్నిర్మాణం కష్టమే. ఎవడికి తోచిన ముక్క వాడు అట్టు పెట్టుకుంటాడు. 70% ఘర్షణలతో మొత్తం యుద్ధ వాతావరణం ఉంది. అసలు పూర్తిగా సెట్ చేయాలంటే లక్షల కోట్ల డాలర్లు కావాలి. ఇచ్చేవాడు ఎవడో లేడు. అక్కడ ఇప్పుడు తిండికి కష్టమే, ఉండటానికి కష్టమే. ఇప్పుడు అక్కడ ప్రజలు బానిసల్లా బతకాల్సిన పరిస్థితి. ఎవడి గ్రూప్కి దమ్ముంటే వాడు. ఇట్లాంటి వాళ్ళని రేపు పొద్దున రష్యానో, ఇరానో లేకపోతే ఇట్లాంటి వాళ్ళు ప్రైవేట్ సైన్యం కింద తయారు చేసుకుంటారు.